సో అగ్రికల్చర్ మనకి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, లేకపోతే రైస్ ఉంది, ప్యాడీ ఉంది, వీట్, మైజ్. సో దీన్ని ఎలా గ్రో చేస్తారు, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద క్రాప్, అసలు ఏ వెరైటీస్ పండిస్తారు ఇక్కడ, దేనికి మనకి ఎక్కువ వాటర్ కన్సంప్షన్ అవుతుంది, సో దానికి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడతారు, ఎలాంటి మాన్యూర్ వాడతారు, సో దాన్ని మనం వితౌట్ ఎనీ మాన్యూర్ ఎలా చేయొచ్చు, దాన్ని జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయొచ్చు. సో ఈ ఎలిమెంట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ ఫ్రమ్ 8th 9th క్లాస్ నుంచి ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా ఒక రకమైన అవేర్నెస్ వస్తుంది పిల్లలు, సచ్ దట్ దే విల్ అట్లీస్ట్ అప్రిషియేట్ అగ్రికల్చర్ బెటర్ లాట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ బేసికలీ ఎక్స్పోజర్ విజిట్స్ ఉండాలి. వాట్ ఐ థింక్ ఎక్స్పోజర్ విజిట్స్ అంటే బేసికలీ యూ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఎథ్నోసెంట్రిసిటీ. సో దాంట్లో ఏంటి, ఎవ్రీథింగ్ మీ యొక్క లెన్స్లోంచే చూస్తారు. సో వన్స్ యూ ఎక్స్పోజ్ చిల్డ్రన్ టు వేరియస్ డైవర్స్ గ్రూప్స్, డైవర్స్ జియోగ్రఫికల్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో ఎలా ఉంటారు పిల్లలు, అసలు వాళ్ళ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, సో మాంగోలైడ్ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు, యూరోపియన్స్ ఎలా ఉంటారు, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ రేసెస్ ఎలా ఉంటారు. సో అంటే ఇట్ షుడ్ నాట్ బి లైక్ వాళ్ళు ఎవరు అసలు మనుషులే కాదు, చూడడానికి వేరేలా ఉన్నారు, మన వాళ్ళు కాదనుకో. సో ఎక్స్పోజర్ అనేది అట్లీస్ట్ అరౌండ్ 8th 9th 10thలో వస్తే సో ఆ యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది. వన్స్ దే గ్రోయింగ్ ఆఫ్టర్ +1 +2 దాటిన తర్వాత సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు డెఫినెట్ యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో అలాంటి ఎన్వైరన్మెంట్స్లో అట్లీస్ట్ ఎక్స్పోజర్ విజిట్స్, నార్త్ ఇండియా విజిట్స్ కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి విజిట్స్ కావచ్చు, అట్లీస్ట్ కొంతమందిని అందరిని తీసుకెళ్ళడానికి కుదరకపోయినా ఈ ఎక్స్పోజర్ విజిట్స్ చేస్తే డెఫినెట్గా అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఎలా ఉందనేది ఒక అవేర్నెస్ వస్తుంది పిల్లలకి. దట్ ఈస్ థర్డ్ థింగ్ విచ్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ దిస్ వర్క్షాప్. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ మనకి ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివే పిల్లల్లో కూడా చాలామందికి ఈ పొలిటికో అండ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎలా ఫంక్షన్ అవుతుందనేది తెలియదు. హౌ యూ యాక్చువల్లీ ఎలెక్ట్ ఏ వార్డ్ మెంబర్, what is the role of municipal chairman, what is the role of an official, what is the role of so and so department. So అసలు టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి జిల్లాలో, సో అసలు ఏంటి, హౌ సిస్టమ్ వర్క్స్ అనేది ఆ బేసిక్ ఇంగ్రీడియంట్ మిస్ అవుతున్నాం. సో ఈవెన్ +1 +2 క్రాస్ చేసిన పిల్లలకు కూడా అసలు మీ కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరు, మీ సర్పంచ్ ఎవరు, అసలు మీ వార్డ్ మెంబర్ ఎవరు, అసలు ఎలా ఫంక్షన్ అవుతాయి, అసలు మీ సర్పంచ్కి ఎన్ని ఫండ్స్ వస్తాయి, మీ పంచాయతీలోకి దేనికి వాడాలి, ఆ బేసిక్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది, హౌ వాళ్ళ స్ట్రీట్ లైటింగ్ ఉంది, మీ ఉండే వీధిలో స్ట్రీట్ లైటింగ్ పనిచేయట్లేదు, సో ఎవరు కంప్లీట్ చేయాలి. సో ఈ జనరల్ బేసిక్ అవేర్నెస్ హౌ ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎలా ఉందనేది 8th and plus మన పిల్లలకి అట్లీస్ట్ ఆ సెటప్ దాంట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కన్సర్న్ ఆఫీషియల్స్ ఎవరు, సో అది ప్రాక్టికల్గా విజిట్ చేపిస్తే డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనుకుంటున్నాను ఫ్రమ్ మై సైడ్. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 5 థింగ్స్ విచ్ యూఆర్ సపోజ్ టు డిస్కస్, ఐ థింక్ ఏబీసీ గారు ఇంకా ఈ 4 టాపిక్స్ మీద ఒకసారి డిస్కస్ చేయండి. అట్లీస్ట్ దీన్ని బేసిక్ వేర్ మినిమంలో 7th క్లాస్ నుంచి కానీ 6th క్లాస్ నుంచి కానీ ఏ క్లాస్లో ఇన్వైట్ చేయొచ్చు, ఏ టాపిక్స్ అంటే ఎన్ని రోజులు పెట్టచ్చు, సో దాని ప్రాక్టికల్గా ఎలా ఫీజిబుల్ ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేయడం ఈ 4 ఇష్యూస్ మీద. సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ వర్క్షాప్ కనీసం అట్లీస్ట్ వీ నీడ్ టు గెట్ సమ్ ప్రాక్టికల్ అవుట్పుట్స్. సో ఓన్లీ డిస్కస్ చేయకుండా, ఓన్లీ డిస్కషన్లో పరిమితం కాకుండా అట్లీస్ట్ ప్రాక్టికల్గా ఫీజిబుల్ అయ్యే అవుట్పుట్స్ చెప్పిన అరౌండ్ 5+4 టాపిక్స్ మీద. సో వాట్ కెన్ బి డన్, ఏ క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, ఎన్ని అవర్స్ ఆఫ్ టీచింగ్ ఇవ్వాలి, దాని మెటీరియల్ ఎలా రెడీ చేయొచ్చు అనేది జస్ట్ మీరు దీనిలో డిస్కస్ చేయండి.